అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను సిగ్నేచర్ పార్క్ ఏరియా దగ్గర ఉన్నాను. ఇది ఎక్కడుంది అని అంటే నియర్ మేడ్చల్ అండ్ నియర్ కొంపల్లి అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ కి చాలా హైలైట్స్ ఉన్నాయండి. మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో, అతి సమీపంలో ఉంది. అదొకటైతే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది సిగ్నేచర్ పార్క్. ఇప్పుడు మనతో పాటు కిరణ్మయ్య గారు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. కిరణ్మయ్య గారిని అడిగి ఈ సిగ్నేచర్ పార్క్ గురించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. కిరణ్మయ్య గారు నమస్కారం. నమస్కారం మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం. అవును మేడం, చాలా రోజులు. కానీ ఈ ల్యాండ్ కి వచ్చేటప్పుడు మీరు నమ్మరు, ఎన్ని హైలైట్స్ ఉన్నాయని నేను ఇంట్రోలోనే చెప్పాను. అయినా కూడా మీతో డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గర ఉంది కదా. అవును మేడం. మేము దిగిన ఔటర్ రింగ్ రోడ్ ఏమంటారు? యాక్చువల్ గా నాకు రూట్స్ పెద్దగా తెలియదు, అందుకని. మనం ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి సిగ్నేచర్ పార్క్ మేడం. అవునండి. ఇది మేడ్చల్ పరిధిలో వస్తుంది. ఇది ఎగ్జిట్ నంబర్ 6 కి దగ్గరగా ఉంటుంది. 5 కి కూడా ఇన్ బిట్వీన్ 5, 6 నియర్ బై ఉంటుంది అనమాట. ఓకే, కానీ వెరీ నియర్ బై. నేను వచ్చాను కాబట్టి చెప్పగలుగుతాను. ఎగ్జాక్ట్లీ. మీరు అవుటర్ కి వచ్చారా? కాబట్టి మీకు బాగా దగ్గరగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ కనిపించే బిల్డింగ్ ఏంటంటే బ్లాక్ కలర్ బిల్డింగ్. అది వచ్చేసి విఆర్ఎల్ లాజిస్టిక్స్ మేడం. అది దాని పక్కన స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మీద నుంచి వచ్చాం. అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. చాలా పెద్ద క్యాంపస్. అంటే ఇక్కడ 6 acres క్యాంపస్ మేడం. అది చాలా బాగా చేస్తున్నారు. ఈ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సరౌండింగ్ సిగ్నేచర్ పార్క్ చుట్టుపక్కల పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్, రోడ్ కనెక్టివిటీ. మీరు అన్నట్టుగా ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 2 kilometers రేడియస్ లో ఉంది కాబట్టి ప్రాజెక్ట్ చాలా తొందరగా మాకు మంచి హైలైట్ గా ఉంది మేడం, ప్రాజెక్ట్ సేల్ అవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ ఎప్పుడైతే వస్తుందో మేడం ఫ్యామిలీస్ ఆ చుట్టుపక్కల రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కూల్ ని బేస్ చేసుకున్న అన్ని అవసరాలకి సంబంధించిన అంతా కూడా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత టెన్షన్ పడాల్సిన లేదు అనిపిస్తుంది నాకైతే. అస్సలు టెన్షన్ లేదు మేడం. ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తంలో చూసుకున్నట్టయితే చుట్టూరు ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై ఎక్కడ తీసుకున్నా మంచి అప్రిసియేషన్ ఉంటుంది అనేది ఎంత వాస్తవమో, ఈ నార్త్ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మేడ్చల్ హైవే అనేది చాలా సిటీకి వెరీ నియర్ బై ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీస్ ఉండడానికి రెసిడెన్షియల్ కారిడార్ గా ఆల్రెడీ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది ఈ ఏరియా సరౌండింగ్ మొత్తం కూడాను. మనం వెరీ నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ ఉన్నాం కాబట్టి పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్, పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఇటువైపు రావడానికి మొగ్గు చూపిస్తున్నాయి. అండ్ ఇంకోటి మేము వచ్చే వేలో కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా నేను చూసాను. ఈ రీసెంట్ గా 6 నెలల్లో చూసుకున్నట్లయితే కాసా గ్రాండ్ వాళ్ళది కాసా బెలేర్ ప్రాజెక్ట్ జస్ట్ మనకు ఆపోజిట్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రణవ్ ప్రాజెక్ట్స్, అది 100 acres విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కేసినేని ప్రాజెక్ట్ 42 acres ఉంది. మనది వచ్చేసి 27 acres ప్రాజెక్ట్ ఉంది. ఇది 27 acres. మేడం. పక్కనే అచ్యుత మిడోస్ అని చెప్పేసి ఇంకో విల్లా ప్రాజెక్ట్ మనది నడుస్తుంది. అక్కడ ఆల్రెడీ జస్ట్ అక్కడే పక్కనే 1/2 kilometer ఉంటుంది ఇక్కడ నుండి. సో ఈ చుట్టూరా కూడా ఆల్మోస్ట్ మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి మేడం. అంటే రెసిడెన్షియల్ కారిడార్ అయిపోయింది కాబట్టి ఈ స్కూల్స్, కాలేజెస్ కూడా డెవలప్ చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మినిమం 100 గజాల నుంచి మీరు సేల్ చేస్తున్నారా? ఎన్ని గజాల నుంచి మీరు? అంటే ఇందులో మినిమం వచ్చేసరికి ఏం పెట్టున్నామంటే మేడం, విల్లాస్ కడుతున్నాం కాబట్టి 167 square yards బేసిక్ సైజ్ పెట్టున్నాము. ఓకే. ఈ కస్టమర్ కి బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే 150, 133 లో కూడా కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. ఓకే. కానీ విషయానికి ఏంటంటే 167 అనేది బేసిక్ గా ఒక విల్లాకి స్టాండర్డ్ సైజ్. అంటే అది కూడా చిన్నదైనప్పటికీ కూడా పర్లేదు, ఒక చిన్న విల్లాలో ఉండాలనుకునే వారికి బడ్జెట్ లో మనం ఇవ్వగలుగుతాం. ఆ మాత్రం ఉంటేనే విల్లా బాగా వస్తుంది. అది కూడా దట్టు మనం చాలా రీజనబుల్ బడ్జెట్ లో కస్టమర్ కి అందించాలనే ఉద్దేశంతో ఆ సైజ్ లో 3 BHK విల్లా కట్టిస్తున్నాం మేడం. 1,05,00,000కి ఇస్తున్నాం. అంటే ఇది ఓపెన్ ప్లాట్స్ కాదు? లేదు మేడం. అంటే మొన్నటి వరకు అమ్మాము ఓపెన్ ప్లాట్స్. సరౌండింగ్ అన్ని కూడా కంపెనీస్ అందరూ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసరికి మనం కూడా ఎక్స్క్లూజివ్ గా విల్లాస్ అమ్మడం స్టార్ట్ చేసాం అనమాట. అయితే మాకు మొత్తం చెప్పాల్సిందే మీరు. నేను ఓపెన్ ప్లాట్స్ అనుకున్నాను యాక్చువల్ గా. ఇచ్చాం మేడం, ఓపెన్ ప్లాట్స్ కూడా ఇచ్చాం మొన్నటి వరకు కూడా. మాక్సిమం అయితే ఇప్పుడు 80% విల్లాకే ప్రిఫర్ చేస్తున్నాం. 20% ఇంకా 6 months లో వాళ్ళే ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకుంటాము అనుకునే వారికి ఇక అది స్పెషల్ కేసులో ప్లాటింగ్ ఇస్తున్నాం తప్పితే మాక్సిమం అయితే విల్లాకే. విల్లా ప్లాట్ సైజ్ ఎంత ఉంది? విల్లాలో మీరు ఏమేమి ఇస్తున్నారు? విల్లా సైజ్ అనేది అయితే మినిమం, అంటే అన్ని కూడా మినిమం స్టార్టింగ్ సైజెస్ అయితే 167 గజాలు, 167 square yards లో విల్లా సైజ్ ఉంది. 183 ఉన్నాయి, 200, 250, 300 అన్ని సైజులు ఉన్నాయి. కానీ మనం మాత్రం స్టార్టింగ్ సైజే మీకు చెప్తున్నాను మేడం ప్రెసెంట్ గా. 167 గజాలు వచ్చేసి 167 square yards లో 1500 SFT లో 3 BHK ఇస్తున్నాము. దాన్ని కూడా దట్టు 1,05,00,000కి మనం విల్లా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేడం. G+1 వస్తుంది. కస్టమర్ కూడా ఒక 20% కట్టుకుంటే సరిపోతుంది. 80% మొత్తం బ్యాంక్ లోనే ఇస్తున్నాం అనమాట ఫండింగ్. కాబట్టి బాగుంటుంది. సరౌండింగ్ చూసుకున్నట్లయితే అన్ని విల్లా ప్రాజెక్ట్స్ 9,000 రూపాయలు పర్ SFT ఉంది.
మనది వచ్చేసరికి 7,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పెట్టున్నాం, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టి ఆల్మోస్ట్ 2,000 చిల్లర తక్కువకే మేడం. ఓకే సో దాని అంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్ లోనే మనం విల్లాని అంటే ఇండివిజువల్ గా ఒక విల్లాని సొంతం చేసుకునే అవకాశం మనం కల్పిస్తున్నాం కాబట్టి చాలా వరకు కస్టమర్స్ నియర్ బై ఒక 3 BHK అపార్ట్మెంట్ కొనాలన్నా 1,00,00,000 తప్పకుండా పడుతుంది మేడం ఇన్ గేటెడ్ లో. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 3 BHK అపార్ట్మెంట్ రేట్ లో మనం ఇండిపెండెంట్ విల్లానే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం నియర్ బై సిటీలో. రైట్. అండ్ ఇంకోటి అంటే కొంచెం పొల్యూషన్ కి దూరంగా ఉంది. ఈ మొక్కలు చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ మీరు ఒక అంబ్రెల్లా టైప్ లాగా చాలా బాగుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టినవి కాబట్టి ఇప్పుడు ఈ 2 years లో చాలా బాగా మంచి డెకరేషన్ గా చాలా బాగుంది. అవును, అవి ఆ మొక్కలు ఏమి వేస్తారు యాక్చువల్ గా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మామూలుగా అన్ని కూడా నార్మల్ గ్రీనరీ యాజ్ పర్ ప్లాంటేషన్ ఏదైతే పెట్టున్నారో అని, కానీ పర్టికులర్ గా ఈ మొక్కలని ఏం లేదు మేడం, డిజైనరీ ట్రీస్ అన్ని కూడా అంతే. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు మీరు డ్రైనేజ్ సిస్టమ్ కానీ పవర్ కానీ వీటి గురించి ఒకసారి ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్తారు? డ్రైనేజ్ సిస్టమ్ అంటే మనం యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారంగా వాటర్, డ్రైనేజ్, కరెంట్, నెక్స్ట్ వచ్చేసి పార్క్ డెవలప్మెంట్, ఇప్పుడు విల్లాస్ కడుతున్నామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ కూడా మనము స్టార్ట్ చేసాము. ఓపెన్ ప్లాటింగ్ ఏరియా ప్రాజెక్టే కాబట్టి ఆల్మోస్ట్ 60% ప్లాటింగ్ అయిపోయినాయి, అన్నీ అమ్మేసాము. ఇప్పుడున్న 40%కి విల్లాస్ అమ్ముతున్నాము. కాబట్టి స్విమ్మింగ్ పూల్, పార్క్ డెవలప్మెంట్స్ అంటే HMDA రేరా నామ్స్ ప్రకారంగా ఏవైతే కస్టమర్కి అందించాల్సిన ప్రతి ఒక్క నిత్య అవసరాలు ఏవైతే ఉంటాయో, మినిమం బేసిక్గా అయితే మనకు కరెంట్ అవసరం ఉంటుంది, వాటర్, రోడ్స్, ఇవన్నీ మినిమం కావాల్సిన ప్రతిదీ కూడా డెవలప్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు రెడీగా కన్స్ట్రక్షన్స్ కూడా అందుకే స్టార్ట్ అయ్యాయి. మీరు చూడొచ్చు లోపల ఒక 6+1 విల్లాస్ అన్ని కూడా స్టార్ట్ అయినాయి మేడం. 23 విల్లాస్ వరకు ఆల్రెడీ మాకు బుకింగ్స్ వచ్చాయి. 6 విల్లాస్ అయితే ఇప్పుడు మీరు రన్నింగ్ లో చూడొచ్చు, స్టార్ట్ చేసేస్తాం విల్లాస్. కొంతమంది అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ వరకు కూడా ఆల్మోస్ట్ 22 విల్లాస్ స్టార్ట్ అయిపోతాయి మేడం. రైట్. అంటే ఇప్పుడు ఇది 60 feet రోడ్ అండి, యాక్చువల్ గా 40 feet రోడ్ మేడం. ఇది 40 feet రోడ్, కానీ చూడడానికి వైండ్ బాగా చాలా పెడుతున్నట్టు కనిపిస్తుంది. దట్స్ రియల్లీ నైస్. యాక్చువల్లీ ముంబైలో రోడ్స్ అన్ని కూడా ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి, ఎందుకంటే వర్షం వచ్చినా ఏదొచ్చినా కూడా రోడ్లు పాడవని ఇవే వేస్తాను. చాలా మంచి పని చేస్తాను. మనం ఈ 40 feet రోడ్ మెయిన్ మొత్తం 40 feet రోడ్ కి ఇలాగే ఇచ్చాం మేడం. మిగతా సబ్ రోడ్స్ అన్నిటికీ కూడా బీటీ రోడ్స్ ఇచ్చేసాం. ఓకే. ఇప్పుడు మీరు ఇంకొక విల్లా ప్రాజెక్ట్ అన్నారు కదా, అది అక్కడ ఏ టైప్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి? అది కూడా సేమ్ ఇలాగే పెట్టున్నాం మేడం. అక్కడ ఒక 5 లక్షలు తక్కువ పెట్టాము అనమాట. 10 lakhs తగ్గించాము, 95 lakhs పర్ విల్లా పెట్టున్నాము. ఓకే. అక్కడ అంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంది మేడం యాజ్ కంపేర్ టు అక్కడ ఎకరాల్లో చూసుకుంటే 2 కోట్లు అక్కడ తక్కువ పడుతుంది పర్ ఎకర్కి చూసుకుంటే. సో దాని కారణంగానే విల్లాకి కూడా మనం 10 lakhs డిఫరెన్స్ పెట్టాము. అక్కడ 95 lakhs పెట్టాము, ఇక్కడ వచ్చేసరికి 1,05,00,000 పెట్టాం. సైజు మోడల్ అంతా కూడా సేమ్ 167 square yards లో 3 BHK 1,500 SFT లో పెట్టాం మేడం. ఒకవేళ 167 కాదండి, మాకు ఇంకొంచెం పెద్దది కావాలి అని అంటే అలా కూడా ఉన్నాయి మేడం. ప్లాట్స్ 167 స్టార్టింగ్ సైజే, కానీ 200 ఉంది, 183 ఉంది, 250 square yards ఉంది. నిజామాబాద్ నుంచి అంటే ఉండేది ఇక్కడే ఉంటారు పటాన్ చెరువు దగ్గర, వాళ్ళు 2 విల్లాస్ తీసుకున్నారు. 250 లో 2 విల్లాస్. వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు సపరేట్ స్విమ్మింగ్ పూల్ కూడా అడిగారు. 250 గజాల్లో ఒక్కొక్క విల్లా, సో 500 square yards తీసుకున్నారు వాళ్ళు. నాట్ ఓన్లీ 167 అంటే సైజెస్ అనేది యాజ్ పర్ ఇప్పుడు మన లేఅవుట్ లో అన్ని కూడా ఒకటే సైజ్ ఏం పెట్టాం మేడం. బడ్జెట్ తగ్గట్టుగా 167 గజాలు, 183, 200, 220, 250, 300 గజాల వరకు కూడా ఉంటది. కస్టమర్ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంత సైజు పెట్టుకోవాలనుకుంటే అంత సైజ్ లో మనం ప్లాన్ చేయొచ్చు. పర్ SFT 7,000 పెట్టున్నాం కాబట్టి సైజ్ తగ్గట్టుగా వాళ్ళు ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ కి వెళ్తే దానికి చార్జెస్ పడుతుంది. కిరణ్మయ్య గారు, అంటే ఇక్కడ మీరన్నట్టు చాలా విల్లాలు అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. జస్ట్ అంటే ప్రేక్షకులు చూపించడం కోసం మిమ్మల్ని ఇక్కడ రమ్మని కారణం కూడా. అలాగే ఇప్పుడు మనతో పాటు అనిల్ గారు ఉన్నారు, సైట్ ఇన్ఛార్జ్. కన్స్ట్రక్షన్ సంబంధించిన పూర్తి వివరాలని అనిల్ గారి అంటే తెలుసుకుందాం. అనిల్ గారు నమస్కారం అండి. ఒక్కసారి అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇక్కడ ప్రజలందరికీ తెలియజేసే బాధ్యత మాకు ఉంది కాబట్టి దేనికి ఏమేమి వాడుతున్నారు ఒకసారి మా గురించి. మేడం మనం టోటల్లీ కన్స్ట్రక్షన్ వచ్చేసి ISO బ్రాండ్ ఉన్న మెటీరియల్ మాత్రమే వాడుతున్నాం విల్లాకి టోటల్లీ కంప్లీట్ అయ్యే వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మేడం సిమెంట్ వచ్చేసి 53 grade అల్ట్రాటెక్ సిమెంట్ వాడుతున్నాం. స్టీల్ వచ్చేసి జిందాల్ స్టీల్ వాడుతున్నాం. అంటే మనకు వెయిట్ బట్టి 16 mm 4 rods, 12 mm 4 rods అలా మన వెయిట్ బట్టి బిల్డింగ్ కి ఆ విధంగా వాడుతున్నాం మేడం. అందులో జిందాల్ స్టీల్. మనకు వచ్చేసి మేడం వైర్ వచ్చేసి ఫినోలిక్స్ వైర్ వాడుతున్నాం. నెంబర్ 1 బ్రాండ్ మనకు ISO బ్రాండ్ ఉన్నది.
మన ప్లంబింగ్ పైప్ చూసుకుంటే మేడం ఆశీర్వాద్ పైప్ వాడుతున్నాం మనం. వెనకాతల బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ అవి ఏంటి డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి? ఏం బ్రిక్స్? ఏఏసి బ్లాక్ అల్ట్రాటెక్ మేడం అవి. ఆహా, రైట్. ఇంటర్నల్ వాల్స్ కి అది వాడతారా? టోటల్లీ మనకు కన్స్ట్రక్షన్ మొత్తం అవి వాడుతున్నాం మేడం. రైట్. అండ్ అంటే సరౌండింగ్ వచ్చేసి 9 ఇంచెస్, ఇంటర్నల్ వచ్చేసి 4 ఇంచెస్ బ్రిక్స్ వాడుతున్నాం మేడం. అవి ఓకే. వాటికి సంబంధించిన పేస్ట్ కూడా ఇవే వాడుతున్నాం మేడం. సిమెంట్ అనేది కూడా కాదు, అది 53 గ్రేడ్ కంటే గట్టిగా ఉంటుంది మేడం మనకి. ఓకే, అంటే దీనికి పెద్దగా క్యూరింగ్ తో పని ఉండదు అంటారా? క్రాక్స్ అనేవి ఫ్యూచర్ లో రావు మేడం దాని ద్వారా. అవునా? బిల్డింగ్ కి క్రాక్స్ అనేది రావు. ఓ, దట్స్ అమేజింగ్. అదే కదా జనరల్ గా. అప్గ్రేడెడ్ అంతా కూడా ఇవే వాడుతున్నారు కదా మేడం. అవును అవును. ఇప్పుడు జనరల్ గా సీలింగ్ లో మనకి లీకేజ్ కానీ సిపేజ్ కానీ చూస్తూ ఉంటాం కదా, సో అలాంటివి ఏం రావు? అలాంటివి ఏముండేవి మేడం. రైట్ స్టాండర్డ్ ఉంటుంది. రైట్. మన డెప్త్ లో వచ్చేసి మనం 9 ఫీట్స్ ఇస్తున్నాం. అంటే అట్లీస్ట్ ఒక స్లాబ్ మనకు అండర్ లోనే వెళ్ళిపోతుంది మనకి. అంటే G+5 కానీ వేసుకునే బలంగా ఉంటుంది మనకి బిల్డింగ్. ఆ విధంగా మనం కట్టిస్తున్నాం మేడం. దట్స్ అమేజింగ్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. కిరణ్మయ్య గారు, మేడం. అంటే మీరు 5A వస్తుంది అని చెప్పారు. అవును మేడం. దానికి ముందు కూడా కొంత ఎగ్జాంపుల్ కూడా మాకు చెప్పారు, నాకు అర్థమైంది. కాకపోతే అంటే ఈ ఎస్పెషల్లీ సిగ్నేచర్ పార్క్ లో తీసుకుంటే ఉంటే లాభాలు ఏంటి అంటే ఏం చెప్తారు? సిగ్నేచర్ పార్క్ అంటే మేడం మన మేడ్చల్ కి సమీపంలో గౌడవెల్లి విలేజ్ లో ఉంది ప్రాజెక్ట్ వచ్చేసి. ఇప్పుడు మన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ది మ్యాప్ ఏదైనా చూసుకున్నట్లయితే అందులో గౌడవెల్లి అనేది మనకి కొత్త ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసింది అనమాట. అంటే మంచి ఈ ఏరియాలో సరౌండింగ్ అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావడం, అంతేకాకుండా నియర్ బై ఓఆర్ఆర్ మీరు ఇలా చూసినట్టయితే ఓఆర్ఆర్ కనిపిస్తుంది, అక్కడ హైటెన్షన్ వైర్ కనిపిస్తుంది కదా, అదే ఓఆర్ఆర్ అనమాట. ఓఆర్ఆర్ కి జస్ట్ 2 కిలోమీటర్స్ లో ఉండడం మనకి చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఇక్కడ తీసుకునే వారికి కనెక్టివిటీస్ ఎప్పుడైతే ఎక్కువగా డెవలప్ అవుతాయో ఆ ఏరియా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు 5A వస్తుందని. ఖచ్చితంగా వస్తుంది కాబట్టి 5A వచ్చిందంటే కొత్త ఎగ్జిట్, కొత్త కమర్షియల్ డెవలప్మెంట్స్, కొత్త పబ్లిక్, కొత్త ట్రాఫిక్స్ ఇవన్నీ డెవలప్ అవడం వల్ల ఖచ్చితంగా ఏరియాలో రేట్లు కూడా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ 2 years లో 30 to 70% రేట్ అప్రిసియేషన్ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు కొనడమే కరెక్ట్ అనమాట, రైట్ టైం ఇది, ఇప్పుడు తీసుకోవడమే కరెక్ట్. అంటే ఒకనొకప్పుడు గచ్చిబౌలి కూడా ఓఆర్ఆర్ కి దగ్గరగానే ఉండేది, డెవలప్మెంట్ ఉంటుంది వస్తుంది అని చెప్పి చాలా అన్నారు అప్పుడు. అంటే డెవలప్ అవడానికి క్రితం మాట. తర్వాత ఇప్పుడు అంతా చాలా డెవలప్ అయిపోయింది. సో ఇది కూడా అలా అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒకసారి ఊహిస్తున్నా ఇక్కడ సిటీని చక్కగా ప్లాన్డ్ కాలనీ అంటాం కదా, మధ్యలో రోడ్లు, చిన్న చిన్న బుజ్జి విల్లాలు, లేదంటే ఓపెన్ ప్లాట్స్, మొక్కలు, ప్రశాంతమైన వాతావరణం, అది కొంచెం ఊహించుకుంటానంటే ఈ కాస్త విల్లాజ్ కన్స్ట్రక్షన్ అయిన ఏరియాకే నేను ఎంత ఫీల్ అవుతున్నా అంటే అన్ని కంప్లీట్ అయ్యాక చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. మీరు అన్నట్టు ఖచ్చితంగా గచ్చిబౌలి ఎలాగైతే డెవలప్ అయిందో మేడం, గౌడవెల్లి కూడా అంతే విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐటీ అనేది ఆల్మోస్ట్ పటాన్ చెరువు అక్కడ ముత్తంగి వరకు చూసుకున్నట్టయితే ఐటీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. అక్కడ నుంచి గండిమైసమ్మ టు మన మేడ్చల్ అనేది చాలా దగ్గర డిస్టెన్సే కాబట్టి ఈ మేడ్చల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంపల్లి ఐటీ హబ్, ఐటీ కారిడార్ ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో ఈ ఎంప్లాయీలకు కూడా మంచి అవకాశం, అంటే జాబ్ అవకాశాలు చాలా దగ్గరలోనే ఉంటాయి. చుట్టూ 10 కిలోమీటర్లో ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకోవడము, ఇక్కడ గౌడవెల్లిలో ప్రాజెక్టులో పర్చేస్ చేయడం వల్ల ఫ్యూచర్ లో గచ్చిబౌలి లాగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు గచ్చిబౌలి కూడా ఇలా గౌడవెల్లి లాగే ఉండేది. ఇప్పుడు గచ్చిబౌలి అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లోనే టాప్ రేట్లు ఉన్నాయి. అదే విధంగా గతం గచ్చిబౌలి ఎలాగైతే ఉండిందో ఇప్పుడు గౌడవెల్లి అలాగే భవిష్యత్తు ఈ మన గౌడవెల్లి గచ్చిబౌలి లాగా అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. కిరణ్మయ్య గారు, మేడం అంటే ఇక్కడ మేము వచ్చేటప్పుడు కొన్ని చూసామంటే కొన్ని స్కూల్స్ కానీ కంపెనీలు కానీ ఇక్కడ ఉన్నాయి, ఓఆర్ఆర్ కి బాగా దగ్గరలో ఉందన్న విషయం నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. అయితే ఇక్కడ MMTS కానీ మెట్రో కూడా వస్తుందని విన్నానండి. ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ? అవును మేడం, ఆల్రెడీ MMTS ఉంది మేడం, రన్నింగ్ ఆల్రెడీ నడుస్తుంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్, మేడ్చల్ రైల్వే స్టేషన్ లో MMTS రన్నింగ్ లోనే ఉంది ప్రెసెంట్. సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ వరకు, మళ్ళీ సికింద్రాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి బాసరా, నెక్స్ట్ బొల్లారం బజార్ టు బాసరా నిజామాబాద్ వరకు, మనోరాబాద్, ఎవ్రీ స్టేషన్ కి MMTS స్టాప్స్ అనేది ఇప్పుడు రెగ్యులర్ నడుస్తున్నాయి. ఆల్రెడీ MMTS అయితే ఉంది. మెట్రో అనేది కూడా శాంక్షన్ అయింది లాస్ట్ రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యాక. ఈ నార్త్ హైదరాబాద్ ని కూడా గ్రోత్ కారిడార్ లో ఈ MMTS కాకుండా మళ్ళీ మన మెట్రోది కూడా శాంక్షన్ చేశారు. పారడైస్ నుండి డబిల్పూర్ వరకు కూడా మెట్రో శాంక్షన్ అయింది మేడం. ఆ మెట్రోనే కాకుండా ఫ్లైఓవర్స్ ఇప్పుడు బాగా ఇదంతా రెసిడెన్షియల్ జోన్ అవడం కారణంగా బాగా ట్రాఫిక్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయాయి. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే చాలా వరకు అన్ని కూడా హై రైజ్డ్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ రావడంతో జనాలు చాలా ఎక్కువ శాతం ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడం వల్ల ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి
నుంచి ఇక్కడ మన డైరీ ఫామ్ నుంచి చూసుకున్నట్లయితే కోంపల్లి వరకు, కోంపల్లి టు కండ్లకోయ టు డబిల్పూర్ వరకు కూడా 3 ఫ్లైఓవర్స్ ని ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ లో 3 ఫ్లైఓవర్స్ ని స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ వర్క్ కూడా 70% వర్క్ అయ్యింది. ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ నార్త్ హైదరాబాద్ లో మెట్రో, MMTS అండ్ ఫ్లైఓవర్ వర్క్ ఇవన్నీ అయిన తర్వాత అసలు భూమి ఆపలేమండి, అంత బాగా డెవలప్ అవుతుంది. కొనుక్కున్న వారందరికీ కూడా ఎవరైనా కూడా ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అలాంటిది లేకుండా అన్ని విధాల రోడ్ కనెక్టివిటీస్ డెవలప్మెంట్ తో ఈ యొక్క మేడ్చల్ హైవేని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. కానీ అంటే యాజ్ అ జర్నలిస్ట్ ఇస్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి? ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా అంటే ఏం చెప్తాను? 100% రైట్ టైమే మేడం. ఎందుకంటే ఆల్మోస్ట్ జనాలందరికీ ఏంటంటే కొంచెం అంటే మామూలు జనరల్ గా మాట్లాడుకుంటే ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత మార్కెట్ లేదు, ఇప్పుడు కొనొచ్చో లేదో అనే సందేహంతో కూడా డబ్బులుండి కూడా పెట్టుబడి పెట్టడానికి సందేహిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇది రైట్ టైం, ఇప్పుడే రైట్ టైం అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి అనేది ఎప్పుడు కూడా తగ్గిపోదు, రేట్లు ఎప్పుడు పడిపోవు. బట్ ఏంటంటే న్యూట్రల్ అవుతూ ఉంటది అప్పుడప్పుడు. ఎందుకంటే ఎవ్రీ 5 years ఒకసారి కూడా గవర్నమెంట్ మారినప్పుడు కానీ ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా 6 నెలల నుంచి సంవత్సరం వరకు గవర్నమెంట్ చేంజెస్ టైంలో ఒక 1 year న్యూట్రల్ గా ఉంటుంది. అంతే తప్ప రేట్లు పడిపోవడం అలాంటిది ఎప్పుడు ఉండదు. ఏదేమైనా ఇప్పుడు మాత్రం బయర్ మార్కెటే ఉంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే వాళ్ళకు అనుకున్న ధరల్లో మంచి మంచి ప్లాట్లని వాళ్ళు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన ప్రాజెక్ట్ సిగ్నేచర్ పార్క్ విషయానికి వస్తే ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ మనకు కావాల్సిన మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. తీసుకునే వారికి బడ్జెట్ లో తక్కువ ధరలో వస్తుంది. ప్లాట్లు కూడా మంచి మంచి ప్లాట్లు అవైలబుల్ గా ఉంటాయి. అంతేకాకుండా దట్టు కన్స్ట్రక్షన్ లో కూడా వాళ్ళకి నచ్చిన మోడిఫికేషన్స్ చేసుకునే ఇంటర్నల్ వాల్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంటర్నల్ ప్లానింగ్ ఏదైనా ఉన్నా కూడా మార్చుకోవచ్చు. ఇది రైట్ టైం అన్నమాట మేడం. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత డెవలప్ అయిన తర్వాత ధర ఎక్కువ పెట్టి కొనడము, లేదంటే మంచి యూనిట్స్ అన్ని అయిపోయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి తీసుకోవడం, అలా కాకుండా లోపల కూడా అప్పుడు ఆల్టరేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది రైట్ టైం మన ప్రాజెక్ట్ కైనా. ఓవరాల్ గా తెలంగాణ చూసుకున్నా కూడా మార్కెట్ లేదు అనుకోకుండా ఇప్పుడే కరెక్ట్ టైం తీసుకోవాలి. ఒక్కసారి మార్కెట్ లేసాక ఖచ్చితంగా మేము మనీ కూడా ఆల్మోస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు తీసుకోవడం కంటే ఇప్పుడు తీసుకోవడమే కరెక్ట్. ఎవరైనా సరే మన ప్రాజెక్ట్ లో కూడా నేను అందరికీ చెప్పదలుచుకుంది అదే మేడం. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో తీసుకుంటే ధర తక్కువలో వస్తుంది, లోపల మీకు నచ్చినట్టుగా కూడా మీ విల్లాని మీరు డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ కొంత అడ్వాన్స్ ఇచ్చేసి లోన్ కి వెళ్ళే ఈ ప్రాసెస్ లో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారా? ఎలా ఆ ప్రాసెస్ ఏంటి? మామూలుగా వాళ్ళు విల్లాని ఇక్కడ చూసుకున్న తర్వాత నచ్చినట్లయితే కనుక వాళ్ళ అలాట్మెంట్ కి 1 లక్ష రూపాయలు కడతారు మేడం. 1 లక్ష రూపాయలతో వాళ్ళకి ఆ విల్లా అలాట్ చేసేస్తాము. 1 week లో ఒక 25% ఆఫ్ పేమెంట్ అడుగుతాము. 25% అంటే మేము ఆల్మోస్ట్ 80% లోన్ అప్రూవల్ పెట్టున్నాం కాబట్టి వాళ్ళు 15-20% పేమెంట్ చేసినా కూడా మిగతాది లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి బ్యాంక్ ఇంకా ప్లాటింగ్ కి P+C లోన్ శాంక్షన్ చేస్తుంది. P+C అనగా ఏంటంటే ప్లాట్ పర్చేస్డ్ కమ్ కన్స్ట్రక్షన్ లోన్ వస్తుంది. ఫస్ట్ ప్లాట్ ది రాగానే వాళ్ళ కస్టమర్ కి వాళ్ళ పేరు మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు పైనే మేము పర్మిషన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. డైరెక్ట్ వాళ్ళ పేరు మీదనే మేము విల్లా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం. అది స్లాబ్ల వారీగా బ్యాంక్ కూడా చెక్ చేసుకొని మనకి చెక్స్ రిలీజ్ చేస్తుంది లోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విల్లా చూసుకున్నట్లయితే స్లాబ్స్ అయ్యాయి అంటే పుట్టింగ్స్ అప్పుడు ఒక చెక్, స్లాబ్స్ అప్పుడు ఒక చెక్, ఫినిషింగ్ అప్పుడు ఒక చెక్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని రిలీజ్ చేస్తారు. కస్టమర్ కేవలం 20% డబ్బులు కడితే చాలు, మిగతా 80% బ్యాంక్ ఫండింగ్ ద్వారానే విత్ రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మనము లోన్స్ అన్ని కూడా అందిస్తున్నాం మేడం బ్యాంక్ త్రూ. అలాగే ఈ చుట్టుపక్కల ఏరియాలో 10,000 ఇంటర్నేషనల్ అంటే పెద్ద పెద్ద కంపెనీల విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇల్లు కడుతున్నారు అనేది విన్నాను. అదంతవరకు నిజమండి? ఇది వరకు మీకు చెప్పినట్లుగానే వాస్తవానికి ఏంటంటే చుట్టూరా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 5, 6 ఇన్ బిట్వీన్ లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండ్ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కి పర్మిషన్స్ తో రెడీ అయి ఉన్నారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నియర్ బై మన ప్రాజెక్ట్ సిగ్నేచర్ పార్క్ నియర్ బై చూసుకున్నట్లయితే ఆపోజిట్ లో కాసా బెలేర్ ప్రాజెక్ట్ ఉంది. కాసా బెలేర్ వాళ్ళు 7 acres ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒక విల్లా 3.5 CR వరకు వాళ్ళు సేల్ పెట్టినారు. మంచిగా ఉంది వాళ్ళు. అవును, అదే అంటున్నాను. చుట్టుపక్కల ఇంటర్నేషనల్ కంపెనీస్ విల్లా ప్రైజెస్ కి ఇక్కడున్న సిగ్నేచర్ దీనికి ప్రైజెస్ కి సంబంధం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే మన ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మేడం కంపెనీస్ అన్ని కూడా రీసెంట్లీ పర్చేస్డ్ ల్యాండ్ అనమాట. ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే 15 కోట్ల వరకు ఉందండి ఎకరం వాల్యూ రా ల్యాండ్. ఆ విధంగా కొనుక్కున్నప్పుడు ప్లాట్లు విక్రయిస్తే కనుక 70,000కు పైగా అమ్మాలి గజానికి. 70,000కు పైగా అమ్మితే కొనుక్కునే కస్టమర్స్ చాలా తక్కువ కాబట్టి ఆల్మోస్ట్ పెద్ద కంపెనీలు అన్ని కూడా ల్యాండ్ తీసేసుకొని విల్లా ప్రాజెక్ట్స్ చేసి SFT లో అమ్మడం స్టార్ట్ చేశారు. అందుకని చెప్పేసి ఇప్పుడు 5,000 నుంచి 10,000 విల్లాలు ఇక్కడ ఏరియాకి రావడానికి గల కారణం కూడా
ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి అల్టిమేట్ గా విల్లాలోకే కన్వర్ట్ అవ్వాల్సిందే, ఇంకా గజాల్లో కొనుక్కొని అమ్మే పరిస్థితి అయితే లేదు. ఈ ఏరియాకి అంత బాగా హై ప్రియారిటీ అయిపోయింది. మామూలుగా ప్రణీత్ ప్రణవ్ వాళ్ళది చూసుకున్నట్లయినా, నెక్స్ట్ మన అపర్ణ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మనది కార్తికేయ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి, పక్కనే మన అచ్యుత మిడోస్ అని ఇంకొక 10 acres ప్రాజెక్ట్, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అప్కమింగ్ లో 12 acres మనదే ఇంకా లాంచింగ్ చేయబోతున్నాం మేడం నెక్స్ట్ 3 months లో. అది కూడా విల్లా ప్రాజెక్టే. చుట్టూరా 10-12 పెద్ద పెద్ద కంపెనీస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా విల్లా ప్రాజెక్ట్సే స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ రానున్న 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో 5,000 నుండి 10,000 విల్లాలు పక్కాగా కంప్లీట్ అయి ఉంటాయి. 5,000 నుంచి 10,000 మంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉండడం అనేది కూడా చిన్న విషయం కాదు కాబట్టి హాస్పిటల్స్ అయినా, స్కూల్స్, కాలేజెస్, ట్రాన్స్పోర్టేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి అన్ని డెవలప్మెంట్స్ కలిగి ఉన్న ఏరియా మేడం ఇది. అంత డిమాండ్ ఉంది. నాలాంటి వాళ్ళు ఎవరిని వచ్చి విల్లా ఇప్పుడే కాదండి మాకు ప్లాటే కావాలి అని అంటే ఇస్తారా ఎవరా? అంటే ఇక ఇస్తున్నాం మేడం, అట్లే లేదు. ఇస్తాం మేడం. మాక్సిమం ఏంటంటే ఇచ్చాము ప్లాట్స్ కూడా, అలాగే కస్టమర్స్ చాలా వరకు ప్లాట్స్ ఇచ్చాము. ఈ సరౌండింగ్ ఇప్పుడు జరుగుతున్న ఈ గ్రోత్ ని చూసి, అమ్ముతున్న రేట్లను చూసి మాకు కూడా కస్టమర్స్ అందరూ కూడా, అందరికీ సొంతింటి కళ అనేది సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ 3 కోట్లు 4 కోట్లు పెట్టలేరు సొంతగా ఇండిపెండెంట్ గా విల్లా కావాలి, ఇల్లు కావాలనుకునేవారు. అపార్ట్మెంట్ లో తీసుకోవాలన్నా కూడా మినిమం 1 కోటి రూపాయలు ఏంది ఇక్కడ అపార్ట్మెంట్ కూడా రావట్లేదు గేటెడ్ లో. సో అది అపార్ట్మెంట్ తీసుకొని 1 కోటి రూపాయలు పెట్టి కూడా సాటిస్ఫాక్షన్ గా లేని వారు చాలా మంది ఉంటారు. ఇండిపెండెంట్ గా చిన్నగా ఏదన్నా చాలు అనుకునే వారి కోసం మన ప్రాజెక్ట్ లోనే ఓపెన్ ప్లాటింగ్ లోనే మనకు అవకాశం ఉంది కాబట్టి 1,05,00,000 అంటే అపార్ట్మెంట్ ధరల్లోనే మనం 3 BHK విల్లాని ఇవ్వడం, కస్టమర్ ని హ్యాపీ అవుతారు. మనం కూడా బడ్జెట్ లాగానే పెట్టాం మేడం. ఎక్కువ హై మార్జిన్స్, ఎక్స్ట్రా చార్జెస్, హిడెన్ చార్జెస్ లేకుండా వెరీ రీజనబుల్ ప్రైస్ లో పెట్టున్నాము. అందుకే ఆల్మోస్ట్ చాలా వరకు కస్టమర్స్ అయితే విల్లాసే తీసుకుంటున్నారు. స్పెషల్ కేసులో మీలాగా అడిగిన వారికి ఎవరికైనా ఉంటే కూడా గజం 38,000 చెప్పున ప్లాట్ కూడా ఇస్తున్నాం మేడం. దానికి కూడా మనకి 70% లోన్ వస్తుంది. ప్లాట్ కి కూడా ఓన్లీ 30% సరిపోతుంది. అంటే మనకి ఎంత పడుతున్నట్టు యాక్చువల్ గా? అంటే 38,000 గజం కాబట్టి 167 గజాలకి నియర్ బై 60 లక్షల వరకు పడుతుంది మేడం ఓన్లీ ప్లాట్ కి అయితే. దాంట్లో వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు కడితే సరిపోతుంది. మిగతా 40-45 లక్షలు బ్యాంకే లోన్స్ ఇస్తారు. లోన్స్ కూడా 1-2 కాదు మేడం, ఆల్ బ్యాంక్స్ అప్రూవల్స్ ఉన్నది. వాళ్ళకి కస్టమర్ కి ఏ బ్యాంక్ కన్వీనియంట్ గా ఉంటే ఆ బ్యాంక్ త్రూలో వాళ్ళు లోన్ చేసుకుంటున్నారు. అదర్వైజ్ మేము చేయించమన్నా కూడా మేము చేయిస్తున్నాం. అదే విధంగా మన SLN సిగ్నేచర్ పార్క్ ప్రాజెక్ట్ 150 feet ప్రపోజ్డ్ రోడ్కు ఆనుకొని ఉంటుంది మేడం. 27 acres ప్రాజెక్ట్. ఇంకా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాజెక్ట్ ఇప్పుడు GHMCలో విలీనం అయిపోయింది. అంటే మన కుకట్పల్లి జోనల్ మేడ్చల్ సర్కిల్ నెంబర్ 60లో GHMC పరిధిలో మన యొక్క సిగ్నేచర్ పార్క్ ప్రాజెక్ట్ అనేది మెర్జ్ అయింది. అదొక హ్యాపీ న్యూస్ అనమాట కస్టమర్స్ అందరికీ కూడా. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అండర్ మున్సిపాలిటీలో ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే అది GHMCలో మెర్జ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే రేట్లు కూడా అండర్ GHMC అనేసరికి మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా కొనడానికి ఇంకా అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అయితే నా అనుభవంలో జర్నలిస్ట్ అనేది మనం పక్కన పెట్టి మనం అంతా సమాజంలో ఒక వ్యక్తులుగా ఎంతో కష్టపడి ఒక చిన్న ప్లాటో లేకపోతే చిన్న ఇల్లో ఫ్లాటో లేదా ఇండిపెండెంట్ విల్లానో కొనే ప్రయత్నం ప్రతి ఒక్కరూ మనం చేస్తూ ఉంటాం. అయితే అది ఇలాంటి నిజాయితీ వాళ్ళ దగ్గర లేదంటే ఎలాంటి ప్రాబ్లం రాదు లీగల్గా అని వాళ్ళ దగ్గర కొనడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏరియా మాత్రం చాలా ప్రశాంతంగా మొక్కలతో అండ్ ORR ఎగ్జిట్కి చాలా దగ్గరగా, స్కూళ్ళకి దగ్గరగా, ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా మంచి ఏరియాగా పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాను. ₹1 మనం తిన్నా తినకపోయినా ₹1 పక్కన పెట్టి మన పిల్లల కోసం మనం కట్టే ఒక ప్లాటో ల్యాండో ఫ్లాటో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది వాళ్ళ కోసం మనం చేసే ప్రయత్నం. సో చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.